క్యూబా కూడా చూస్తుంటే ఎక్స్టర్నల్ బ్యాకింగ్ పెరుగుతూ ఉంది. ఇటు రష్యానేమో అప్పులు మాఫీ చేస్తూ ఉంది. అటు చైనా చూస్తేనేమో పెట్టుబడుల శాతం పెంచుతూ ఉంది. సో ఇదంతా కూడా మరి అమెరికా ఎలా చూస్తుందంటారు? అని పెంచుతా ఉంటే అమెరికా యాక్షన్ తీసుకోదు. అమెరికా ఏదో సైన్యం పంపించదు. అక్కడ ఉన్న వాళ్ళే తూలిపోవాలి. అక్కడ ఉన్న వాళ్ళే ఒక రెవల్యూషన్ తేవాలి. అది ఇప్పుడు డబ్బులు లేవు కానీ అంత చైనీస్ బ్యాక్ చేయగలరా? $1 or $2 బిలియన్ ఇవ్వగలరా? క్యూబాకి ఇవ్వలేరు. అంత ఇవ్వలేరు. వెనిజువెలా కొన్ని కారణాలకు ఇచ్చింది. ఆయిల్ ఇచ్చింది, చౌక ఫుడ్ ఇచ్చింది, చాలా సహకారపడి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది వేల మందికి. వెనిజువెలా దగ్గర బోల్డ్ డబ్బు ఉన్నది, ఆయిల్ డబ్బు. అలా ఖర్చు పెడతా వచ్చారు వాళ్ళు. చిన్న పాపులేషన్, పెద్ద దేశం, పెద్ద ఆయిల్ ధనం. సో ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టారు, పాలు చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారంతా? ఎంత చేసినా రద్దు చేస్తారేమో. కొత్త డబ్బు ఇవ్వమానండి, నెలకు $1 బిలియన్ ఇవ్వాలి నడిపాలంటే ఎవరు ఇస్తారు? అది వచ్చిన పరిస్థితి. ఈవేళ ఇవన్నీ ఒకనప్పుడు ఇలాంటి వాటి గురించి దెబ్బలాడేవారు, సూపర్ పవర్స్ రెండు ఉండేటప్పుడు. ఇప్పుడు ఇది ఒక బర్డెన్గా చూస్తా, బర్డెన్. సో నేను ఇందాక ఇరాన్ అన్నానంటే, ఇరాన్ కనుక అమెరికా బయటకు వస్తే పెద్ద విజయంతో ఇవన్నీ లేపేస్తారు. లేకపోతే ఆగుతారు, హాల్ట్ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తి వెంటనే అనుకున్నట్టుగా రాకపోతే చాలా కాన్షియస్ సైకలాజికల్గా ఫియర్ వస్తాయి. కరెక్ట్. సో మనం ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేం. కానీ క్యూబాలో ఇంకేం సత్వం లేదు, బలం లేదు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఏమన్నా చైనా చేస్తుందా? పట్టుదలగా అమెరికా పక్కన ఉన్న దేశం అపోనెంట్ చూడాలి. ఎందుకంటే అమెరికా అన్ని విషయాల్లో చైనా మనకు వ్యతిరేకం చేస్తుంది. అది అమెరికా ఇంకా చైనీస్ని టైటన్ చేయొచ్చు. తైవాన్ కొద్దిగా సపోర్ట్ చేస్తే చైనా ఉక్కిరిబిక్కిరి అయిపోతాయి. సో చైనా దూకుడుగా ఎందుకు రావట్లేదు? ఇరాన్లో తైవాన్ గురించి రావట్లేదు, భారతదేశం గురించి రావట్లేదు. చుట్టూరు ఉన్న 15 విరోధీలు ఉన్నారు. అమెరికన్ ప్రెజెన్స్ కావాల్సిన వాళ్ళు ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, జపాన్, అలాగే తైవాన్, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, బోర్నియో, వీళ్ళన్ని దేశాలకి చైనాకి తగ్గు ఉన్నారు, భారతదేశంతో సహా. సో కొద్దిగా అమెరికా సపోర్ట్ చేస్తే చైనా ఉక్కిరిబిక్కిరి అయిపోతాయి. సో అందువల్ల ఇరాన్లో అంత ఫోర్స్ఫుల్గా రావట్లేదు డైరెక్ట్గా. సో క్యూబాలో వస్తారా? అమెరికా కొద్దిగా దూకుడుగా ఇరాన్ నుంచి బయటకు వస్తే అప్పుడు ఎవరు రావు. వాళ్ళు ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ వెళ్ళిపించాలి అమెరికా. మనం $1 బిలియన్ ఖర్చు పెడితే వాళ్ళు $10 బిలియన్ అమెరికా ఖర్చు పెట్టేది క్యూబా మీద. అలా వేస్ట్ చేయాలి, ఆ ఎంపైర్ని తగ్గించేయాలి. ఆ ఫీలింగ్తో చేస్తారు. ఇప్పుడు ఆ క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయి చూడాలి. ఇరానే కదా అందరి మీద ఫోకస్ ఇవ్వాలి. సార్, ఇప్పుడున్న ఈ కోల్డ్ వార్ పరిస్థితుల్లో క్యూబా మళ్ళీ ప్రాక్సీ బ్యాటిల్ గ్రౌండ్ అవుతుందంటారా? 1962 మిసైల్ క్రైసిస్ మళ్ళీ ఏమన్నా రిపీట్ అవుతుందా? అస్సలు ఎందుకంటే ఆ అవసరం కూడా లేదు. అక్కడ న్యూక్లియర్ మిసైల్స్ తీసుకొచ్చి తర్వాత అమెరికా ట్రంప్ కింద చాలా అగ్రెసివ్గా ఉన్నది. మా హెమిస్ఫియర్లో ఎవరైనా వస్తే సహించం అన్నారు. ఆ పాలసీ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాడు. అతను అన్ప్రెడిక్టబుల్గా ఉంటాడు. సో ఇవన్నీ ఆయనతో పెట్టుకోరు, పక్కనే పెట్టుకోరు. తగు పెట్టుకునే స్థితిలో చైనా లేదు. చైనా ఇప్పుడు వరకు ఇతర దేశాలకు వెళ్ళి యుద్ధం చేయటం డైరెక్ట్గా ఎక్కడా లేదు. రష్యా ఒకనప్పుడు చేసింది, తగ్గిపోయింది. రష్యా చేసింది ఆఫ్ఘనిస్తాన్లో, అలాగే ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో అన్నీ చేసింది. కానీ ఇప్పుడు రష్యా కూడా బలం తగ్గిపోయింది. వాళ్ళ దేశం చూసుకోవటం వాళ్ళకి కష్టం అయిపోయింది. ఇందాక ఒక మాట అనుకున్నాం, ఎవల్యూషన్ హిస్టరీలో ఒక దేశం 90 సంవత్సరాలు బాగుంటుంది, డిక్లైన్ అయిపోతుంది. 100 సంవత్సరాలు బాగుంటుంది, డిక్లైన్ అయిపోతుంది. బ్రిటన్ ఎంతో పెద్ద దేశం, 45 యుద్ధం తర్వాత భారతదేశం ఎప్పుడైతే గుడ్ బై అన్నదో 40 ఏళ్ళు డిక్లైన్ అయిపోయింది. సో ఆ ప్రిడిక్షన్స్ మనం ఎవరు చెప్పాలి? 1931లో రాష్ట్రపతి భవన్ కట్టారు భారతదేశంలో. బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ 200 సంవత్సరాలు పరిపాలిస్తూ ఉన్నారు. 11 సంవత్సరాల్లో మేము వెళ్ళిపోతున్నామని చెప్పారు. సో ఇది మనం వెయిట్ చేసి చూడాలి. క్యూబా స్థితి ఏంటి? ఒకనప్పుడు అద్భుతమైన హిస్టారికల్ ఫైట్ ఇచ్చింది క్యూబా అమెరికాకి. ఒక చిన్న దేశం అమెరికాని ఏడిపిస్తుంది రష్యన్ సపోర్ట్ అని. కానీ ఆ స్థితి ఇవాళ క్యూబాలో లేదు. ఆ ఆర్థిక బలం సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. నాయకులు వస్తారు డబ్బు ఉంటే, డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇది ఒక సూపర్ పవర్స్ అక్కడ దెబ్బలాడుకుంటారు. క్యూబా అనేది సృష్టించి చైనా పంపిస్తారంటే అదేం కనపడలేదు.
కొద్దిగా సపోర్ట్ చేస్తారు ఊపిరి ఉన్నంత కాలం. ఆ ఊపిరి పోతుందా, ట్రంప్ నొక్కేస్తాడా, వాళ్ళకి వాళ్ళే స్మోదర్ అయిపోతారా, సఫికేట్ అవుతారా, కొంచెం సమయం కావాలి చూడటానికి.